ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 6/2/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 29/1968. సేవాధారి పిల్లలు, కొత్త ప్రపంచము తప్పకుండా స్థాపన కావలసిందే. అందువల్ల మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు, ఎవరిని కూడా వేధించరాదు. అంతా పవిత్రత పైననే ఆధారపడి ఉంటుంది. పవిత్రతలోనే సుఖము శాంతి లభిస్తుంది. తండ్రి తెలియచేస్తున్నారు, పిల్లలు ఇప్పుడు మీరు పవిత్రంగా ఉండండి. కామము మహాశత్రువు. భగవంతుడు సర్వవ్యాపి కారు. గీత యొక్క భగవంతుడు శ్రీకృష్ణుడు కారు. పతిత పావని గంగా కాదు. కల్పం యొక్క ఆయుష్ను కూడా లక్షల సంవత్సరాలుగా తెలియచేశారు. శివుడు శంకరుడు కూడా ఒకరే కారు. ఇలాంటి ముఖ్య విషయాలను మీరు ప్రచురించి పెద్ద పెద్ద అక్షరాల్లో ప్రచారం చేయాలి. ఎందుకంటే ఈ ముఖ్యమైన విషయాలనే మనుషులు కూడా అడుగుతూ ఉంటారు. తండ్రి తెలియచేస్తున్నారు, పిల్లల యొక్క విజయము దీనిపైననే ఆధారపడి ఉంది. మీ చేతిలో గొప్ప గొప్ప పండితులు కూడా పరాజితులుగా అవుతారు. ఇక్కడ చెప్పే కొత్త విషయాలు ప్రాపంచిక విషయాలకు భిన్నంగా ఉంటాయి. మీరు విచార సాగర పతనాన్ని చేసి వాటిని కర్మ పద్ధతిలో రాసుకోవాలి. మాకు బ్రహ్మ తెలియచేయడం లేదు. బ్రహ్మ యొక్క ముఖ కమలం ద్వారా శివబాబా తెలియచేస్తున్నారని పిల్లలు తెలుసుకున్నారు. శివబాబానే ఆత్మలందరి యొక్క తండ్రి, ఆత్మల తండ్రి ఒక్కరే. ఇది వెంటనే తెలియచేయాలి. అందరూ కూడా పరస్పరము సోదరులుగా అవుతారు. అలాంటప్పుడు అందరి తండ్రి ఒకరే ఉంటారు. వారి ద్వారానే కొత్త ప్రపంచం యొక్క వారసత్వం లభిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి విషయాల మీద మీరు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఈ డ్రామా చక్రం గురించి కూడా తెలియచేయాలి. ఇప్పుడు నరకం కొనసాగుతోందని అందరికీ తెలియచేయవచ్చు. భవిష్యత్తులో స్వర్గము స్థాపన కానుంది. కొత్త ప్రపంచము, పాత ప్రపంచము ఈ రెండూ ఉంటాయి. దీనిపైన మీరు ఇతరులకు తెలియచేయవచ్చు. తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు. మీరు గొప్ప గొప్ప పండితులకు కూడా ఈ జ్ఞానాన్ని తెలియచేయవచ్చు. వారు మీతో వాగ్వాదానికి కూడా వస్తారు. వారికి ఎవరు తెలియచేయాలి? అందరికంటే ఉన్నతోన్నతమైన వారు తండ్రి. వారిదే ఉన్నతమైన పాత్ర. వారి ద్వారానే ఉన్నతమైన పదవి లభిస్తుంది. మీ యొక్క బుద్ధి పనిచేస్తూ ఉండాలి. వీటి గురించి తెలియచేయాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా సేవ చేయడానికి ముందుకు వెళ్తూ ఉండాలి. ఎవరికైతే సేవ యొక్క ఉత్సాహం ఉంటుందో వారే సేవ చేయగలుగుతారు. మేము ఇంత దూరము ఎలా వెళ్ళగలుగుతాము అని వారు అనలేరు. తండ్రి తెలియచేస్తున్నారు, సేవ కోసము ఖర్చు జరిగినా కూడా వెనుకాడకూడదు. చాలా దూరము ఉందని చెప్పకూడదు. 8-10 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా ట్రైన్ ద్వారా వెళ్లి సేవ చేయవచ్చు. ఖర్చు గురించి ఆలోచించకూడదు. సర్వీస్ చేయాలనే ఉత్సాహం ఉండాలి. తండ్రి యొక్క అమూల్యమైన పిల్లలకు సేవ మీద ఎంతో ఇష్టం ఉండాలి. నేను మహారథిని అనే అహంకారము కలగకూడదు. మహారథి అయినట్లయితే సేవలో ముందుగా ఉపక్రమిస్తారు. సేవ చేస్తూనే అక్కడే భోజనం చేయాలి. తండ్రి చాలా మంచిగా మనకు తెలియచేస్తున్నారు. చాలా మందికి దేహాభిమానం అనే వ్యాధి ఉంది అని తెలియచేస్తున్నారు. ఎవరైనా కొంత ప్రశంస లభించినా కూడా నిరుత్సాహపడిపోతారు. సేవ చేయడానికి పరిగెత్తుతూ ఉండాలి. మీ యొక్క కార్యాలయ పనులు పూర్తవగానే సేవ కోసం వెళ్ళాలి. కొంచెం భోజనం చేసి సేవ కోసం పరిగెత్తాలి. ఇక్కడ సేవ చేయాలనే ఆదేశం లభిస్తుంది. తండ్రి స్వయంగా పిల్లలను ఆదేశిస్తున్నారు. మేము సెంటర్లో సేవ చేయాలా లేదా మరో చోట సేవ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించడం కూడా దేహాభిమానంగానే భావించవలసి ఉంటుంది. డ్రామానుసారంగా ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. పిల్లలను ముందు ఉంచడము తండ్రి యొక్క బాధ్యత. పిల్లలు కూడా చురుకుగా ఉండాలి, చాలా ఉత్సాహంగా ఉండాలి. లేనట్లయితే సేవను ఏ విధంగా చేయగలుగుతారు? జ్ఞాన మార్గంలో విశ్రాంతి తీసుకోకూడదు. సేవ చేస్తూ ఎవరు కూడా నిద్రపోకూడదు. సేవ చేస్తున్నప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది? చాలా మంది సేవ చేస్తూ నిద్రపోతూ ఉంటారు. అలా చేస్తున్నట్లయితే దానిని సేవగా చెప్పలేము. సేవా కేంద్రంలో చాలా మంది సేవలు చేస్తూ ఉంటారు. సేవ చేస్తూ కూడా నిద్రపోతూ ఉంటారు. తండ్రికి విశ్రాంతి తీసుకునే వాళ్ళు అంటే ఇష్టం ఉండదు. అలాంటి వారిని దేహాభిమానులుగా పిలుస్తారు. ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తుతూ సేవ చేయాలి. ఈశ్వరీయ సేవ యొక్క ఉత్సాహం ఉండాలి. తండ్రికి ఎంతటి ఉత్సాహం ఉంటుందో అలాగే పిల్లలకు కూడా అంతటి ఉత్సాహం ఉండాలి. ఇది అనంతమైన సేవ. మీకు ఉత్సాహం కలగాలి. పిల్లలకు అనంతమైన పారవశ్యం కలగాలి. ఇలాంటి విషయాలు కల్పం తర్వాతనే మీరు తెలుసుకుంటారు. సేవ గురించి తండ్రి తెలియచేస్తారు. ఈ సేవ ద్వారానే మీ యొక్క భాగ్యము తయారవుతుంది. ముఖ్యంగా ఈ ప్రాపంచిక విషయాలకు భిన్నమైన అంశాల గురించి మీరు తెలియచేయాలి. వారందరూ కూడా ఈ బ్రహ్మబాబానే జ్ఞానాన్ని తెలియచేస్తారు అని భావిస్తూ ఉంటారు. కానీ బ్రహ్మకు కూడా తెలియచేసేవారు ఎవరు? గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని కూడా అంటూ ఉంటారు కదా. ఈ ముగ్గురిట్లో ఎవరు పెద్దవారు? ఎవరికి జ్ఞానాన్ని తెలియచేస్తారు? ఉన్నతమైన వారు ఎవరు? దీని గురించి ఎవరికి
కూడా తెలియదు. మీరు తెలియచేస్తారు. ఈ ముగ్గురు ఎవరు కూడా గురువులు కారు. శివబాబా మాత్రమే సద్గురువు. మిగతా వారందరూ కూడా దేహదారులే. వారు ఎప్పటికీ కూడా గురువులు కాలేరు. తండ్రికి తమ దేహం అంటూ లేదు. వారే సర్వోన్నతమైన వారు. కృష్ణుడిని ఎప్పుడు కూడా గురువుగా పిలువరు. బ్రహ్మను కూడా గురువుగా పిలవలేము. శంకరుడు కూడా గురువు కాలేరు. తండ్రి మాత్రమే ఉన్నతోన్నతమైన టీచర్, ఉన్నతోన్నతమైన గురువుగా మీరు చిత్రీకరణ చేయాలి. పైన నిర్వాణ ధామము అంటే శాంతి ధామము ఉంది. స్వర్గములో సుఖధామం ఉంటుంది. సుఖధామములో కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. నిర్వాణ ధామములోకి ఆత్మలందరూ కూడా వెళ్ళిపోతాయి. శ్రీకృష్ణుడు సత్యయుగంలో రాకుమారుడు. పిల్లలు మీరు విచార సాగర మథనం చేసి సేవలో నిమగ్నమవ్వాలి. సేవాస్థానానికి ఎలాంటి పిల్లలు వస్తున్నారు, ఏమేమి అడుగుతున్నారో తండ్రికి తెలియచేయాలి. ముఖ్యంగా మీరు ఈ భూగోళం పైన తెలియచేయాలి. మీరు తప్ప మరెవరు కూడా దీని గురించి తెలియచేయలేరు. ఇప్పుడు కొత్త ప్రపంచము పాత ప్రపంచం యొక్క సంగమ కాలంగా మీరు తెలుసుకున్నారు. కొత్త ప్రపంచము పాత ప్రపంచము ఇక్కడే ఉంటుందని తండ్రి మీకు తెలియచేశారు. కొత్త ప్రపంచాన్ని సత్యయుగంగాను నిర్వికారి ప్రపంచంగాను పిలుస్తారు. పాత ప్రపంచాన్ని వికారి ప్రపంచంగాను రావణ ప్రపంచంగాను పిలుస్తారు. వికారి ప్రపంచము నిర్వికారి ప్రపంచము ఈ రెండే ఇక్కడ ఉంటాయి. తప్పకుండా కొత్త ప్రపంచంలోనే నిర్వికారి ప్రపంచం కొనసాగుతుంది. ఈ పాత ప్రపంచాన్నే వికారి ప్రపంచంగా పిలుస్తారు. ప్రస్తుతము వికారి ప్రపంచం కొనసాగుతోంది. లక్ష్మీ నారాయణులు నిర్వికారి ప్రపంచంలోనే ఉంటారు. ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి ఎంతో వ్యత్యాసం ఉంది. అలాంటప్పుడు వికారుల నుంచి నిర్వికారిగా మారి కొత్త ప్రపంచంలోకి ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచన చేయాలి. ఇది పాత ప్రపంచము. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు. ఈ విషయాలన్నీ కూడా సాధారణమైనవే. భగవాన్ వాచ ఈ 5 వికారాలపై విజయాన్ని సాధించినట్లయితే మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. వాటి మీద విజయాన్ని సాధించి విశ్వ విజేతలుగా అవ్వండి. ఇది వినడానికి చాలా సహజమైనదే. ఇక్కడ ఉన్న వారంతా కూడా పతితులుగా ఉన్నారు. స్వర్గంలో ఉన్న వారంతా కూడా పావనంగా ఉన్నారు. సత్య త్రేతాయుగాలను కొత్త ప్రపంచంగాను ద్వాపర కలియుగాలను పాత ప్రపంచంగాను పిలుస్తారు. ఇది వికారి ప్రపంచము. ఎవరికైనా మీరు వివరంగా తెలియచేసినట్లయితే మీ మాటను వారు అంగీకరిస్తారు. ఇప్పుడు మనము వికారుల నుంచి నిర్వికారులుగా తయారవుతున్నాము. మనకు పునర్జన్మ నిర్వికారి ప్రపంచంలోనే లభిస్తుంది. తండ్రి ఇదంతా కూడా అందరి కోసం తెలియచేస్తున్నారు. ఇది వికారి ప్రపంచము. దేవీ దేవతల రాజ్యాన్ని నిర్వికారి ప్రపంచంగా పిలుస్తారు. హిందూ అనే అక్షరం ఎక్కడ కూడా లేదు. ఇది దేవీ దేవత ధర్మం మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఈ వికారి ప్రపంచంలో అపారమైన దుఃఖము లభిస్తుంది. ముఖ్యమైనది పవిత్రంగా అవడము. తండ్రి తెలియచేస్తున్నారు. మీరు ఒకప్పుడు పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అపవిత్రంగా మారిపోయారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా ఎలా అవ్వాలి? అనంతమైన తండ్రి మాత్రమే మిమ్మల్ని సతో ప్రధానంగా తయారు చేస్తారు. వారే పతిత పావనులు. తండ్రి తెలియచేస్తున్నారు. నన్ను గుర్తు చేయండి. అప్పుడే మీరు పుణ్యాత్మలుగా అవుతారు. ఇది ఎంతటి సహజమైన విషయము. పవిత్రత కొరకు ప్రతిజ్ఞ కూడా చేయవలసి ఉంటుంది. అందుకు గుర్తుగానే రాఖీ పండుగను జరుపుకుంటారు. ఇప్పుడు సంగమ యుగం నడుస్తుంది. ఇప్పుడు ఉన్నది వికారి ప్రపంచము, రాబోతున్నది నిర్వికారి ప్రపంచము. ఇప్పుడు తండ్రి ద్వారా ప్రతిజ్ఞను స్వీకరించాలి. బాబా మిమ్మల్ని మేము గుర్తు చేసి పావనంగా అవుతాము అని తెలియచేయాలి. అందరూ కూడా పావనంగా అవడానికి కృషి చేయాలి. సత్యయుగాన్ని నిర్వికారి ప్రపంచంగా పిలుస్తారు. కలియుగంలో నిర్వికారులు ఎవరు కూడా ఉండరు. తండ్రి సంగమ యుగంలోనే వచ్చి పురుషోత్తములుగా తయారు చేస్తారు. ఈ పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తయారు చేసే శక్తి తండ్రికి మాత్రమే గలదు. తండ్రి ఎప్పుడు కూడా పావనంగా ఉంటారు. ఇలా తెలియచేయడము చాలా సహజమైన విషయము. సేవ చేసేవారే ప్రదర్శనలో పాల్గొని ఇతరులకు వివరిస్తారు. ఇప్పుడు ఈ పతిత ప్రపంచము పరివర్తన జరగనుంది. ఈ పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తండ్రి మార్చనున్నారు. ఇక్కడ పవిత్రత విషయమే కాదు, 5 వికారాలను కూడా తొలగించుకోవాలి. క్రోధము, లోభము, మోహము వీటిని కూడా వదిలిపెట్టాలి. ఎప్పటికప్పుడు స్వయాన్ని పరిశీలించుకోవాలి. నేను నారదునిగా ఉన్నానా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవాలి. వాటిని తొలగించుకోలేకపోతే ఇక్కడ మీరు ముందుకు వెళ్ళలేరు. పిల్లలకు స్వర్గము గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ స్వర్గాన్ని మీరు తప్ప మరెవరు కూడా గుర్తు చేయరు. స్వర్గం కోసం అన్ని కూడా సన్నద్ధంగా అవుతున్నాయి. ఈ చదువు ద్వారానే మీకు ఉన్నతమైన పదవి లభిస్తుంది. చదువు ద్వారానే మనకు భవిష్యత్తులో ప్రారంభం లభిస్తుంది. ఈ పతిత ప్రపంచంలో చాలా మంది మనుషులు ఉన్నారు. పావన ప్రపంచంలో కొద్ది మంది మాత్రమే ఉంటారు. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. ఈ పాత ప్రపంచము అంతము కానుందని మీరు తెలుసుకున్నారు. ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మిస్తూ ఉంటారు. ఎందుకంటే అందరి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఈ పాత ప్రపంచము సమాప్తం కాబోతుందని పిల్లలు మీరు తెలుసుకున్నారు. మనుషులకు దీని గురించి తెలియదు. వారు ఇంకా ఈ కలియుగం 40,000 సంవత్సరాలు కొనసాగుతుందని నమ్ముతున్నారు. వారు ఘోర అంధకారంలో ఉన్నారు. కల్పము ఇలాగే కొనసాగుతూ ఉంటుంది.
వారు అలాగే ఘోర అంధకారంలో ఉంటారు. కానీ మీరు మాత్రం తండ్రి ద్వారా వారసత్వాన్ని పొందుతున్నారు. ప్రతి కల్పంలోనూ మీరే నా ద్వారా వారసత్వాన్ని పొందుతున్నారు అని తండ్రి తెలియచేస్తున్నారు. కానీ దీని ద్వారా తండ్రికి ఎలాంటి సంతోషం లభించదు. కేవలం తండ్రి చదివిస్తారు, సంతోషం మీకు కలగాలి తండ్రి తెలియచేస్తున్నారు. డ్రామాలో నా పాత్ర ఇంతవరకే ఉంటుంది. నేను తప్ప మరెవరు కూడా డ్రామా యొక్క రహస్యాన్ని తెలియచేయలేరు. అందుకే తండ్రికి ఏ విషయం కూడా ఆశ్చర్యము కలిగించదు. ఎందుకంటే ఈ ఆట గురించి తండ్రికి తెలుసు. నేను సంతోషంగా కానీ దుఃఖంగా కానీ ఉండను. సుఖధామములో సంతోషం ఉంటుంది, దుఃఖధామములో దుఃఖము ఉంటుంది. ఈ రెండింటికి నేను అతీతమైన వారిని అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇక్కడ ఈ జ్ఞానాన్ని శివబాబా కూడా తెలియచేస్తారు. మధ్య మధ్యలో బ్రహ్మబాబా కూడా వినిపిస్తారు. శివబాబా తెలియచేస్తున్నప్పుడు బ్రహ్మ కూడా తమ చెవుల ద్వారా వింటారు. శివబాబా మాట్లాడాలి అంటే ముఖము కావాలి. అందుకే దీనికి గుర్తుగా గోముఖాన్ని తయారు చేసి ప్రజలు పూజిస్తూ ఉంటారు. చదువును చదివించడానికి తండ్రికి గోముఖం అవసరం ఉంటుంది. చదివించడం కోసమే తండ్రిని పిలిచారు. ఇప్పుడు నేను చదివిస్తున్నాను. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇంకా సమయము కొద్దిగానే మిగిలి ఉంది. ఇప్పుడు తెలుసుకోవాలి, ఇతరులకు తెలియచేయాలి. ఈ జ్ఞానమంతా ప్రపంచంలోని వారందరికీ తండ్రి తెలియచేయరు. మీరే సత్యమైన సేవకులు. మీరు చేసే సేవ ద్వారానే మనుషులందరూ అర్ధకల్పం వరకు దుఃఖం నుంచి దూరం అవుతారు. దేవతలు ఎలాంటి సేవను చేయలేరు. అనంతమైన తండ్రి ఈ సంగమ యుగంలోనే వచ్చి మిమ్మల్ని సేవాదారులుగా తయారు చేస్తారు. అలాంటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలి. మనుషులు ఎవరు కూడా సేవను చేయలేరు. వారు ఇతరులకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. సామాజిక సేవకులు ఎలాంటి సేవను చేస్తారు? మీ సేవకు వారి సేవకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. మీరు మనుషుల నుంచి దేవతలుగా తయారు చేస్తున్న విషయాన్ని వారికి తెలియచేయాలి. ఇది ఈశ్వరీయ సేవ, వారిది అసురీ సేవ. కానీ అలా ఎవరికి కూడా నేరుగా మీరు చెప్పలేరు. వారు అదిరిపోతారు. మున్ముందు తెలియచేసే అవకాశం లభిస్తుంది. మేము అసురీ సంప్రదాయంలో ఉన్నామని మనుషులకు తెలియదు. మాట మాత్రంగా దేవతల వద్దకు వెళ్ళినప్పుడు మాత్రమే మేము అసురులము, మాలో అసురీ గుణాలు ఉన్నాయి అని తమని తాము వర్ణించుకుంటారు. పూజ్యుల నుంచి పూజారులుగా ఎలా అయ్యారో తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పూజారుల నుంచి పూజ్యులుగా అవ్వాలి. భవిష్యత్తులో లక్ష్మీనారాయణుల రాజ్యము నడుస్తుంది. వారికి కూడా పిల్లలు ఉంటారు. తండ్రి తెలియచేస్తున్నారు. ఆత్మలందరికీ శాంతిని ప్రసాదించి ముక్తిధామంలోకి తీసుకువెళ్తాను అని అంటున్నారు. అలాంటప్పుడు మీరు అశాంతిగా అవ్వాలా? కొంగలు మాత్రమే అశాంతిని వ్యాపింపచేస్తాయి. ఒకవేళ కొంగలు ఎవరైనా అరిచినట్లయితే మీరు మీ చెవులను మూసుకోవాలి. మీరు హంసలు కదా, మీకు ఇష్టం లేని విషయాలను ఎప్పుడు కూడా వినకూడదు. దుఃఖము గురించి కూడా వినవలసిన అవసరం లేదు. ఏదైతే ఈ కళ్ళ ద్వారా చూస్తున్నారో దానిని చూడకూడదు. ముఖ్యమైనది నిర్వికారి ప్రపంచము, వికారి ప్రపంచం గురించి తెలియచేయడము. ఈ రెండింటి మధ్య ఎంతో తేడా ఉంది. ఇది చాలా సహజమైన జ్ఞానము. మీరు దీని గురించి తెలుసుకున్నారు. కొత్త ప్రపంచాన్ని నిర్వికార ప్రపంచంగాను, పాత ప్రపంచాన్ని వికారి ప్రపంచంగాను పిలుస్తారు. మనుషులు వికారుల నుంచి నిర్వికారులుగా తయారైనట్లయితే కొత్త ప్రపంచము స్థాపన జరిగిపోతుంది. అందుకే దీనిని సెకండ్ కాలంలో జీవన్ముక్తి అని పిలుస్తారు. బంధనములో ఉండేవారిని వికారులు అని పిలుస్తారు. ఎవరికైనా తెలియచేయడము సహజమే, కానీ చేయడమే కష్టంగా ఉంటుంది. మేము నిర్వికారులుగా మారలేము అని అనేవారు నివృత్తి మార్గంలోని వారు. ప్రవృత్తి మార్గంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా పవిత్రంగానే ఉండేవారు. రాజు రాణుని అనుసరించి ప్రజలు కూడా ఉంటారు. ఇందుకు సంబంధించిన చిత్రపటాలు కూడా మీ వద్ద ఉన్నాయి. లక్ష్మీ నారాయణుల రాజ్యంలోను, అంటే దేవీ దేవతల రాజ్యంలో అందరూ కూడా నిర్వికారులుగా ఉండేవారు. మనుషులకు సహజంగా తెలియచేయాలి. భగవంతుడే మనుషులను పవిత్రంగా తయారు చేస్తారు. అందుకే మనుషులందరూ కూడా భగవంతుడిని గుర్తు చేస్తారు. సర్వవ్యాపి అనే దాని గురించి ఎవరికీ తెలియదు. భగవంతుడు నిరాకారుడు. ఏ విధంగా అయితే ఆత్మ పరమాత్మ కూడా అదే విధంగా ఉంటారు. రుద్ర పూజ జరుగుతున్నప్పుడు ఒక పెద్ద శివలింగాన్ని నిర్మిస్తారు. దాని పక్కన శాలిగ్రాములను కూడా చిన్న చిన్నవి ఏర్పాటు చేస్తారు. భగవంతుడినే రుద్రునిగా పిలుస్తారు. శాలిగ్రాములను భగవంతునిగా పిలవలేరు. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఏకాంతములో కూర్చొని మీరు ఆలోచన చేయాలి. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ప్రతి కల్పములోనూ తండ్రి ఈ విధంగానే స్థాపన చేస్తారు. ఇప్పుడు కూడా స్థాపన చేస్తున్నారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతుందని పిల్లలు తెలుసుకున్నారు. ఈ స్థాపన కార్యము బ్రహ్మ బాబా ద్వారా జరుగుతుంది. అంటే బ్రాహ్మణుల ద్వారా జరుగుతుంది. తప్పకుండా బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. వారే భవిష్యత్తులో దేవీ దేవతలుగా అవుతారు. కానీ బ్రాహ్మణుల యొక్క రాజ్యము కానీ బ్రాహ్మణుల యొక్క వంశము కానీ ఉండదు. బ్రాహ్మణుల యొక్క రాజధాని కూడా ఉండదు. ఈ సమయంలో ప్రజలపైన ప్రజారాజ్యం కొనసాగుతుంది. క్రిస్టియన్లందరూ కూడా క్రీస్తును నమ్ముతారు. తండ్రి తెలియచేస్తున్నారు. ముందుగా మీరు పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచంలోకి వెళుతారు. తప్పకుండా బ్రహ్మనే దేవతగా అవుతారు.
తండ్రి తెలియచేస్తున్నారు, మీరు పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అవుతేనే పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. తండ్రి వృద్ధులుగా ఉన్నారు, వారు తెలియచేస్తే వారి ప్రభావం తప్పకుండా పడుతుంది. ఏదో ఒక రోజు పిల్లలు అర్థం చేసుకుంటారు, మేము మీ శ్రీమతం పైన నడుచుకుంటామని. పిల్లలు ఇక్కడికి వచ్చి ప్రతిజ్ఞ చేస్తారు, అనంతమైన తండ్రి ఎదుట ప్రతిజ్ఞ చేస్తారు. కానీ మాయ ఎలాంటిదంటే వారి యొక్క బుద్ధిని మార్చివేస్తుంది. ఎవరైనా కోపగ్రస్తులైనప్పుడు ఒక్క దెబ్బ వేస్తే చాలు కింద పడిపోతారు అని హెచ్చరిస్తూ ఉంటారు. మాయ కూడా అలాగే ఒకే దెబ్బతో నిర్వికారుల నుంచి వికారులుగా తయారు చేస్తుంది. ముఖ్యమైనది పవిత్రత. రావణ రాజ్యము అర్ధ భాగాలుగా కొనసాగుతుంది. చాలా మంది మందబుద్ధి గల వారు ఉన్నారు. అందుకే వారు ఎవరికి కూడా ఈ జ్ఞానాన్ని తెలియచేయరు. ఈ జ్ఞానము చాలా సహజమైనది. తండ్రి తెలియచేస్తున్నారు, ఇప్పుడు పావన ప్రపంచం తప్పకుండా స్థాపన జరగవలసిందే. మంచి పిల్లలు తెలివిగా ఉంటారు. ఎవరైతే తెలివైన పిల్లలు ఉంటారో వారి దైవీ గుణాలను ధారణ చేస్తారు. మొదట దైవీ గుణాలను ధారణ చేయాలి. అలాగే అనవసరంగా ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు, ఎవరిని కూడా వేధించరాదు. మీరు సుఖమును ఇచ్చేవారిగా ఉండాలి. మీరు మాయను పారద్రోలే వారిగా అవ్వాలి. ఇదంతా కూడా పవిత్రత పైననే ఆధారపడి ఉంటుంది. పవిత్రత ద్వారానే సుఖము శాంతి లభిస్తుంది. అపవిత్రత ద్వారా అశాంతి లభిస్తుంది. అందుకే శాంతి కొరకు మీరు పవిత్రంగా అవ్వండి అని తండ్రి తెలియచేస్తున్నారు. కామము మహాశత్రువు, దాని మీద విజయాన్ని సాధించాలి. భగవంతుడు స్వయంగా తెలియచేస్తున్నారు, కామము మహాశత్రువు, దాని మీద విజయాన్ని సాధించినట్లయితే మీరు విశ్వ విజేతలుగా అవుతారు. ఇది ఎంతో సహజంగా తెలియచేయవచ్చు, అయినా కూడా ఎవరు తెలుసుకోవడం లేదు. మున్ముందు అందరూ కూడా తెలుసుకుంటారు. ఓ పతిత పావన తండ్రి విచ్చేయండి అని ఆత్మలే పిలిచాయి. తండ్రి తెలియచేస్తున్నారు, నన్ను గుర్తు చేసినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు. ఆ తర్వాత నా వద్దకు చేరుకుంటారు. పవిత్రత ధారణ చేస్తున్నప్పుడు అపవిత్రమైన కార్యకలాపాలు చేయకూడదు. అనంతమైన తండ్రి మీకు చెప్తున్నారు, ఏవైనా పొరపాట్లు జరిగినట్లయితే మిమ్మల్ని మీరు లెంపకాయలు వేసుకోండి. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు చేయము అని శపథం చేయండి. అలా చేయనట్లయితే మీకు నష్టం కలుగుతుంది. కానీ మనుషులు అలవాటు ప్రకారంగా తప్పులు చేస్తూనే ఉంటారు. మాయ పొరపాట్లు చేయిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీరందరూ కూడా చిన్నపిల్లలుగా ఉన్నారు. చిన్నపిల్లలు మాటిమాటికి కింద పడిపోతూ ఉంటారు. ఎవరైతే బలంగా ఉంటారో వారు మాత్రమే నిలబడతారు. మంచిది. పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము ఫాస్ట్ సేవాధారి భవ. పిల్లలు ఇప్పుడు తండ్రి సమానంగా సేవను తీవ్రంగా చేయాలి. ఇందులోనే నిమగ్నమైపోవాలి. ఎవరైతే తండ్రికి స్నేహంగా ఉంటారో వారు సేవతో స్నేహంగా ఉంటారు. ప్రతి క్షణము తండ్రి సేవ తప్ప మరేది గుర్తురాదు. ఎప్పుడైతే సేవా కార్యము సమాప్తం అయిపోతుందో అప్పుడే మీరు తండ్రి వెంట వెళ్ళగలుగుతారు. ప్రతి ఆత్మకు శాంతి, సుఖము, పవిత్రత, శక్తిని ఇచ్చే విధంగా తమ స్థితిని పవర్ఫుల్ గా తయారు చేసుకోవాలి. ఓం నమః శివాయ.